జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి ఏ సురేష్, జిల్లా కార్యదర్శి డి కనకయ్య, ఎలక్ట్రాన్ మీడియా జిల్లా అధ్యక్షుడు బి వెంకట్రావు, ఐజేయూ కౌన్సిల్ మెంబర్ కె శ్రీనివాసరావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మారెల మురళి, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఇఫ్తాకర్ బాషా, జిల్లా నాయకులు శ్రీనివాసరావు, కోటిరెడ్డి విజయ్, సామ్నా నాయకులు బంగి లింగరాజు, గంగా న్యూస్ స్టాఫ్ కెమెరామెన్ రంగా తదితరులు పాల్గొన్నారు. మీరు వచ్చి సంవత్సరం అయిన దానికి 2000 చేస్తున్నాడు కొత్త ఈటంలో. ఆడేమైందంటే ఆఫ్ ది రికార్డ్ ఏదంటే లోకేష్ గారు ఇంజనీర్స్ పైబడి వీళ్ళు ఛానల్స్ పత్రికలు పనిచేసి పెట్టుకొని ఉన్నోళ్ళకి అంతకుముందు 10-15 ఏళ్ళు పనిచేసి అప్లికేషన్ ఉన్నాయి కదా, అసలు వాళ్ళు వరకు డేషన్ తీసుకున్నారు. ఇవన్నీ కలిపి ఒక జీవోకి తయారు చేశారు. పోయేసారి కూడా ఈ వర్కింగ్ జర్నలిస్ట్ అధికారికి సంవత్సరానికి 1250 కడితే మా ఫ్యామిలీలో ఎవరైనా 5 లక్షల వరకు వాడుకోవచ్చు. అది ఏపీయూడబ్ల్యూసీ అధ్యక్షులు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులందరూ కూడా ఈరోజు కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనిలో జర్నలిస్టులకు సంబంధించినటువంటి చాలా కాలం నుంచి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం నుంచి సహకారం కోసం వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో అక్రిడిటేషన్ కార్డు, దాంతోపాటు హౌస్ సైట్సు, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము, అదేవిధంగా ఇన్సూరెన్సు, పెన్షన్ లాంటివి ఇచ్చారు. వీలైనంత వరకు ఎక్కువగా వాళ్ళ యొక్క డిమాండ్స్ని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసాం. ఆ రిపోర్ట్ కూడా రావడం కూడా జరిగింది. వీటిని ఆమోదించి వీళ్ళని తీసుకొస్తే ఈ విషయాన్ని కూడా నేను ఎన్పిఆర్ మినిస్టర్ గారి దృష్టికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను ఈ విషయాన్ని ఈ రిప్రజెంటేషన్ కూడా పంపించి వీలైనంత వరకు అమలు పరిచే విధంగా మా ప్రభుత్వం తరఫున కృషి చేస్తానండి.